వీక్షకులకు నమస్కారం. ఒక మిత్రుడు యూట్యూబ్ ఛానల్ నడపడం వల్ల ఏంటి బెనిఫిట్ అని అడిగాడు. అతని కోసం ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. దీనికి ముందు ఒక వీడియో చేశాను. ఈ వీడియో చేసేవాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. 2 వీడియోలు చేసి ఆ యూట్యూబ్కి సంబంధించి దాదాపు నా దృష్టిలోకి వచ్చిన ఉపాధి మార్గాలు మీ దృష్టికి తీసుకొచ్చాను, చెప్పాను. చాలామంది యూజ్ఫుల్గా ఉన్నాయని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియోలు బాగా వైరల్ చేస్తున్నారు ముందు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి చాలామంది గుర్తుపెట్టి అడుగుతూ ఉంటారు. అలాగే చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా నేను పెట్టాను, పెద్దల మాట అని చెప్పేసి. వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా. మరి అలాగే నేను రాసిన కథలు పెట్టా, ఆ కథలు అనగా కథలు పెట్టా, కవితలు నేను రాసిన కవితలు పెట్టాను. మరి దాంతోపాటుగా ఈ పాటలు నా అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల పాటలు చేసుకుంటూ వెళ్తున్నాను. మరి పాటలు అంటే రకరకాల హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. నిమిషం పాటికి గంట, 2 గంటలు, 3 గంటలు కూడా టైం తినేసిద్ది. మేకప్ వేసుకోవాలి, తీసుకోవాలి, కాస్ట్యూమ్స్, బట్టలు అన్నీ, వెనక లొకేషను ఇవన్నీ ఉంటేనే మరి ఈ పాట హంగు, ఆర్భాటాలు ఇవన్నీ ఉంటేనే మరి పాట రూపుదిద్దుకుంటుంది. నిమిషం పాట అయినా ఒకసారి కరెంటు పోద్ది, ఛార్జింగ్ అయిపోద్ది. మొత్తం అంతా మేకప్ వేసుకుంటే ఒకసారి ఛార్జింగ్ పోయింది, ఒకసారి కరెంటు పోయింది. దేవదాసు పాట చేశాడు. కుక్క ఇంట్లో ఉంది, చెమటకి గాలి ఆడక ఇబ్బంది పడ్డా, చెప్పుకున్నాం వీడియోలో. అలాగే చేనులో ఈ చేశాను ఆ పాట, ఎదలో అందం ఎదుటేవలసింది. మరి ఆ చేను గల్ల ఆయన ఉన్న కేకలేస్తడం జంకాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ ఫోన్ పట్టుకోమని ఒక కుర్రోడికి అనుకోకుండా దొరకడం, అక్కడ ఏదో మనిషి పని మీద వెళ్ళడం, ఆ కుర్రోడికి ఫోన్ ఇచ్చి పట్టుకొని ఒక బిట్టి చేయడం జరిగింది అనుకోకుండా. అది బాగానే హిట్ అయింది. రకరకాల పాటలు. అక్కడ వేరే ఊరు ఖమ్మం నుంచి ఒక అతను శ్రీనివాసరావు గారు అని ఫోన్ చేశాడు మిత్రుడు. వీడియోలు బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటే జ్వరంలో ఉన్నోని లేచి పల్లకిలో పెళ్లి కూతురు చేశాను. మరి అది కూడా పాట హిట్ అయింది. చూడండి, రకరకాల పాటలు. ఈ పాటలు చేస్తూ ఉంటే రకరకాలుగా మనుషులు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సూచనలు వాళ్ళకి మరి ఇచ్చారు. సరే, కొంతమంది మిత్రులు బ్లాక్ అండ్ వైట్ పాటలు బ్లాక్ అండ్ వైట్లో చేస్తే బాగుంటుందని సూచించారు. ఇంకొక అతను చిలకలు కూడా బంగారం దిగేసేసుకో మొత్తం ఉంటే ఉందా, నిన్ను కూడా గోల్డ్ మ్యాన్ అనుకుంటారు, మొత్తం ఇక బాగా వైరల్ అయిపోద్ది వీడియోలు అని చెప్పి. దయచేసి వీడియోల కోసం మీరు అంటే ఒక అతను అలా వైరల్ అయ్యాడు. దాని మూలంగా అతను ఏదో అది చూసి ఆయన ఏమైనా సలహా ఇచ్చాడేమో తెలియదు. మొత్తం గోల్డ్ లాగా కనపడు, చైన్లు, బ్రాస్లైట్లు, చైన్లు వేసేసుకొని. ఈ జానపదాలు చేసినప్పుడు కాస్ట్యూమ్స్ లేవు, దీంట్లోనే చేశాను. అయినా కూడా మరి సహృదయ మిత్రులు ఆదరించారు, సంతోషం. బాగున్నాయి, బాగా చేస్తున్నాం. కాకపోతే జానపదాలు ఇవి చేసినప్పుడు కాస్ట్యూమ్స్ కూడా ఉంటే బాగుండేది అని వాళ్ళు సూచించారు మిత్రులు. మరి అన్ని ఖర్చుతో కూడుకున్న కాస్ట్యూమ్స్, అలాగే మేకప్, గంటకి మేకప్ పోతూ ఉంటుంది. మరి మేకప్ వేసుకోవాలి. మేకప్ కొరతగా తక్కువ ఉన్నా కూడా మేకప్ లేదని బాధపడ్డారు కొంతమంది మిత్రులు. అలాగే లొకేషన్, వెనకాతల బిందెలు, తపాలాలు కనబడుతున్నాయి, లేకపోతే బ్యాగులు కనబడుతున్నాయి అని చెప్పేసి కొంతమంది వాపోయారు. మరి అందుకని లొకేషన్ కూడా మనం మారుస్తూ ఉండాలి. రకరకాల ఈ పాటలు చేసేటప్పుడు మరి రకరకాల బట్టలు, టీషర్ట్లు అని, జర్కిన్లు అని, ఈ కొండలు, గుట్టలు, రకరకాల ఈ నదులు, బీచ్లని, లేకపోతే ఏదో రకరకాలుగా చూపిస్తూ మరి మారుస్తూ చేస్తే వాళ్ళకి ఈ హంగులు, ఆర్భాటాలు ఉంటేనే పాట అనేది జనాల్లోకి అది వైరల్ అవుద్ది. కాబట్టి మీరు ఎక్కువ రిస్క్ తీసుకొని మరి కొండలు గొట్టలు ఎక్కి దూకమన్నారు కదా అని చెప్పేసి మీరు ఎక్కి దూకి లేనిపోయిన ప్రాణాల మీద తెచ్చుకోమాకండి. కొంతమంది అలాగే వైరల్ అవ్వాలని ట్రైన్లు ఎక్కి చేసి అది యాక్సిడెంట్లు బారిన పడ్డాడు అనుకోకుండా జరిగేది. మరి యాక్సిడెంట్ దూకి ఏదో గుట్ట నుంచి దూకితే ఇది వైరల్ అవుద్ది. ఇలా ట్రైన్ పట్టాల కింద తలకాయ పెడితే ప్రాణాలు పోతాయి. వైరల్ అవ్వడానికి పిచ్చిగా ఇక్కడి నుంచి దూకి బ్రిడ్జి మీద నుంచి, వంతుల మీద నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీడియోలు పిచ్చిలో పడమాకండి దయచేసి. మిత్రులారా, నేను చెప్పేది అదే, చేయండి, మీకు అనుకూలంగా చేయండి. పనులు మానుకొని నేనేం చేయట్లేదు. పని చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా. అసలు ఎలాగా చేస్తున్నారు, ఏంటి, నిద్ర ఉంటుందా, నిద్రపోతున్నారా, ఏం తింటున్నారు అని ఒక అతను మిత్రుడు అడిగాడు. అతనికి సమాధానం నా దగ్గర లేదు. చెప్పడానికి తలప్రాణం ఇసుక్కున్నా. ఇక ఇవన్నీ మనం శోధించమాక సాధించమాక అన్నట్టుగా. ఇక కొంతమంది మిత్రులు నీకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఇలా పాటలు చేస్తూ ఎవరైనా అమ్మాయిని లైన్లో పెట్టుకో అని ఒక అతను సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు ఒక అతను సలహా ఇచ్చాడు. మరి ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఒక అమ్మాయి, వేరే స్టేట్స్ వాళ్ళు ప్రేమించుకున్నారంట. ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి, ఆయన ఇంకొక అదర్ స్టేట్ అంట.
మరి ఇద్దరికి ఎలాగ పాటలు చేస్తూ ప్రయాణం సాగిందంట. మరి ఎలాగ భాష రాదు ఇద్దరికి, మరి ఎలాగ జరిగిందో ప్రేమించుకున్నారు. అంతే తొందరగా పెళ్లి చేసుకొని మళ్ళీ అంత తొందరగా విడిపోవడం కూడా జరిగిందంట. స్టోరీ చెప్పాడు. నిజం అబద్ధం అంత గమ్మత్తుగా అనిపించింది. సరే నాకు ఆ సలహా పడేసాడు. అవ్వాలి ఆడవాళ్ళని కూడా అర్థం కాలేదు. సరే ఇలా ఉంటే ఇంకోసారి ఏదో బైక్ చెడిపోయి అతన్ని కలవటానికి వెళ్తే ఇంకొక అతను కలిసి ఎందుకా ఈ పాటలు ఈ టిక్ టాక్లు ఎందుకు నేను వ్యాపారం చేసుకోపోయావా అని చెప్పేసి ఇక అది లేదు ఇది లేదు అని చెప్పేసి కాస్ట్యూమ్స్ లేవని, మేకప్ లేదని, లొకేషన్ లేదని ఇక రకరకాల మిత్రంగా వాళ్ళు ఆపోయారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. మనం చేసే పాటలు వాళ్ళ హీరోలకు తగ్గట్టు మేనరిజం ముందు అలవాటు చేసుకోవాలి. బాడీ లాంగ్వేజ్ అది బాడీ మేనరిజం అది లేదు అనుకో అది మనం రాణించలేము, ఆ పాట రాణించలేము. ఆయా హీరోలకు తగ్గట్టుగా వాళ్ళు బాడీ లాంగ్వేజ్ బాడీ మేనరిజం మనం పట్టాలి, చేస్తేనే అది రంజింప చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే మరి పాటలు చేసే వాళ్ళ నిమిషం వీడియోకి ఒక్కోసారి టైం 3 గంటలు, గంట 2 గంటలు 3 గంటలు కూడా టైం తినేసింది. ఒక్కోసారి మేకప్ వేసుకుంటే కరెంటు పోతుంది. అంతా రెడీ అయిపోతే దేవదాస్ పాటికి ఒక్కొక్క పక్క చెమట పట్టేసి కరెంటు పోయి కొద్దిగా ఇబ్బంది పడ్డ. తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది. మొన్న కరెంటు పోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మరి అవుట్డోర్ లొకేషన్ చేసుకున్నాం మనం. అది తపోవనం చూపించా, శివాలయం టెంపుల్ అది. మరి అది వీడియో చేసుకున్నాం లైవ్ పెట్టుకొని. ఇక అలాగే రకరకాలుగా వీడియోలు నిమిషం పాటకి కూడా ఒకసారి ఆ పాటకి తగ్గట్టు ఊపి తెచ్చుకోవాలి, ఆసక్తి అవుతూ ఉంటాయి. గంట టైం ఒక్కొక్క బిట్టికి నిమిషం బిట్టికి ఒక్కొక్క గంట టైం ఈజీగా తినేస్తూ ఉంటుంది. రిహార్సల్ చేసి అయినా ఎంత చేసినా కూడా వాళ్ళతో లెజెండ్ హీరోలతో మరి పాటలు చేస్తున్నప్పుడు వాళ్ళతో పోలుస్తారు మనల్ని. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు కొంతమంది. సరే కొంతమంది విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఇక అవన్నీ మనం పట్టించుకోకూడదు. తను విమర్శించుకోలేదు, ఇతరులని వేలెత్తి చెప్తూ ఉంటారు కొంతమంది. తప్పులు ఎన్ని వారు తండ్రిపోతాండం గురుజనులకి వెళ్ళి ఉండి తప్పులు ఎన్ని వారు తమ తప్పులు ఎరగారు విశ్వదాభిరామ ఇంద్రగామ అన్నట్టుగా మరి రకరకాలుగా తప్పులు పెడతా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాలి. పెద్దలకి విమర్శలు ఎదురే మరి అలాగే రకరకాలుగా హావభావాలు వ్యక్తం చేయాలి. మనం అన్ని బాడీ లాంగ్వేజ్ ఒక పాటకి కూడా మనం టైం పట్టుద్ది, తినేసిద్ది. మేకప్ వేసుకుంటే ఒకసారి ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ ఛార్జింగ్. ఈ కెమెరా ఇది లేక సరిగా ఇది మళ్ళీ పెట్టుకొని మరి ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని మళ్ళీ పాట చేయాల్సి కరెంటు పోద్ది. మీ వీడియోలు చేసేటప్పుడు కుక్కలు కూడా మురుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చూసే ఉంటారు ఫస్ట్లో స్టార్టింగ్ మెయిన్ రోడ్లో ఇల్లు అయిపోయి అసలు కుక్కలు మురుగుతూ ఉంటాయి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో చేసేవాళ్ళు, ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు, వెల్లుల్లిపాయలు అమ్మేవాళ్ళు, ఈ స్ట్రీట్ పార్క్ సంతపల్లి అమ్మేవాళ్ళు, కాయలు అమ్మేవాళ్ళు, మరి వీళ్ళంతా వచ్చేవాళ్ళు. అదంతా కూడా వీడియో పడేది. అసలు మరి కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యేది. సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా కూడా వీడియోలు చేయాలి, మరి తప్పదు. మరి అన్నీ చూసుకొని మరి అన్నీ మూవ్ అవ్వాలి. వీడియోలు చేయడం అంటే ఆసమస్య కాదు. మరి వాళ్ళ అభిరుచి మన అభిప్రాయాలు అభిరుచులు వాళ్ళ మీద రుద్దడమే కాకుండా ఇటు వాళ్ళ అభిప్రాయాలు అభిరుచులకు తగ్గట్టుగా కూడా మన ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళగలాలి. ఉంటాయి మన అభిరుచుల ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తూనే మరి ఇతరుల అభిరుచులను కూడా సలహాలను సూచనలు కూడా కొంత తీసుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. చేసేవాళ్ళు ఇతరుల వీడియోలు కూడా ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి దయచేసి. ఇతరులాగా చేసుకుంటా అంటే మీకు ఏంటనేది మీకు అర్థమవుతాయి. దయచేసి మీరు అవన్నీ చూసుకోండి. మరి కొంత మిత్రుడు మరి ఒక అతను ఏంటి బెనిఫిట్ అన్నారు. మరి పెట్టంగానే అమ్మటే మనకి బెనిఫిట్లు అయ్యి రావు, ముందు వైరల్ అవ్వాలి, వీడియోలు చేయాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి, జనం దృష్టిలోకి వెళ్ళాలి. వీడియో నిరుత్సాహపడకూడదు. రకరకాల ఎత్తి పొడుపులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి దాన్ని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇతరులు కూడా ఏం చేస్తున్నారు వీడియోలు ఇతరులు కూడా చూస్తూ ఉండాలి. మీరు చూస్తూ ఉంటే మీకు వాళ్ళని అనుకరించమని కాదు, మీకు కొత్త థాట్ వస్తూ ఉంటాయి. అలాగే 1000 కథలు చదివితే కానీ ఒక కథ రాయిద్దని ఒక నాకు సూచించింది. మీరు కూడా అలాగే మరి కథలు రాసేవాళ్ళు కూడా 1000 కథలు చదివితేనే ఒక కథ మనం రాయగలుగుతాం. లేదంటే పట్టు శిల్పం భాష మీ కథలు ఎలా రాయాలో చెప్పాను. వీడియోలు వైరల్ చేయడం ఇవన్నీ కూడా నేను వీడియోలు ఎలా చేస్తాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఇవన్నీ కూడా చెప్పాను. ఒకసారి ఏంటంటే పరిస్థితులకి అనుగుణంగా మనం ఒకసారి చేయాల్సి వచ్చింది, ఒక్కోసారి చేయలేకపోవచ్చు వీడియోలు. మరి అన్నీ కుదరవు. మరి మేకప్ ఇది ఉంటే కాస్ట్యూమ్స్ ఒక్కోసారి కుదరవు. కాస్ట్యూమ్స్ ఉంటే లొకేషన్ సెట్ అవ్వదు. మరి అన్నీ సెట్ అవ్వాలంటే పాటే రాదు.
కాబట్టి మీరు సహృదయులు అర్థం చేసుకున్నారు, ఆదరిస్తున్నారు. మంచి మనసుతో చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. మనం ప్రయత్నం చేయడం మన వంతు, ఫలితం దేవుడికి వదిలేయాలి. మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ప్రతిదీ డబ్బుతో ముడిపడినట్టుగా మరి దయచేసి డబ్బుతో కొలమాకండి. తూకం మనుషులు తక్కే రోజులు అయిపోయాయి, అంత రోజులు మారిపోయాయి. ప్రతిదీ డబ్బుతో కొలుస్తున్నారు, డబ్బుతోనే చూస్తున్నారు. అలాగే ఒక ఆర్ట్ కళ అనేది, కళ్ళు మూసుకునేది కళ, కళ్ళు మూస్తూ కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. అందుకే కళాకారుల సమాజాన్ని శాసిస్తున్నారు, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఏలగలుగుతున్నారని పశువు బ్రదర్స్ సోదరులు మరి దీంట్లో నరసింహనాయుడు సినిమాలో మీకు మంచి డైలాగ్ రాశారు ఆయన. మరి దయచేసి మంచి మనసుతో మీరు ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. కళను కలగానే చూడండి దయచేసి. అంతేగాని వాళ్ళు ఇచ్చేది ఎంతవరకు వచ్చేదో తెలియదు. ముందు మనం ఈ మేకప్లకి, వాటికి, కాస్ట్యూమ్స్కి, బట్టలకి, ఈ లొకేషన్కి అడి తిరగడం, ఇవి తిరగడం, స్టాండ్లు మార్చడం, కెమెరాలు మార్చడం, స్పీకర్లు, మైకులు, ఫోన్లు. మనం వేటగాడి పాట కనుకుంటా, వాన శనుకు పాట ఉంది కదా, వాటి వేటగాళ్ళు. ఆ పాటకి యాస అంటే మరి ఫోన్ తడిసిపోయింది, మరి 2-3 వేలు లాస్ అయిపోయింది, డిస్ప్లే పోయి. అలా లాస్ వస్తూ ఉంటాయి బట్టలని, ఇవన్నీ రకరకాలుగా చేసుకుంటూ మరి రకరకాలుగా జనం దృష్టిని ఆకర్షించడానికి మరి రకరకాల దీంట్లో వెళ్ళాల్సి వచ్చింది, కొత్తగా తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది పాటని. మరి ఒకసారి వాళ్ళు సంతోషపడవచ్చు, సంతోషపడకపోవచ్చు, అన్నీ హిట్లు కాకపోవచ్చు, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. మరి సో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని నిరుత్సాహపడకుండా మరి కొత్తగా ఆలోచించి కొత్తగా ముందుకు వెళ్ళడానికి సూచించండి. ఎందుకంటే పోటీ పెరిగిపోయింది, ఎక్కువైపోయి యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ మరి ఛానల్ పెట్టడం, వైరల్ అవ్వడం, లైవ్లు పెట్టడం. లైవ్లో కూడా ఏం మాట్లాడతారో ఏంటో మరి నాకైతే తెలీదు. అందుకని నేను లైవ్లు కొన్ని పెట్టి తీసి వదిలేశాక టైం యూజర్ స్టాక్ అంతా ఎందుకని చెప్పేసి ఏదైనా ఉపయోగం ఉంటే ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు ఏదైనా ఉపయోగం వెళ్ళినప్పుడు అవి వ్యూస్ పెట్టచ్చు కదా అని చెప్పేసి ఉద్దేశంతో లైవ్లు కూడా ఆపడం జరిగింది. మొన్న ఈ మధ్యన ఒక మిత్రురాలు మరి అడిగింది, ఏమని ఎన్ని వీడియోలు చేస్తున్నారని. మరి ఇన్ని వీడియోలు చేయాలని గిరి తీసుకుని చేయనమ్మా. నేను ఏదో సరదాగా చిన్న చిన్న బిట్లు, అది ఆ టైంని బట్టి ఆ ఊహ భగవంతుడు ఆ టైంకి ఏం కల్పిస్తాడో మనకి మతికి ఆ పాట చేయడం జరుగుద్ది. ఆ నిమిషంలో ఆ టైంని బట్టి, ఆ అనుకూలతను బట్టి చేసుకుంటూ వెళ్తాను. కానీ రోజుకి ఇన్ని చేయాలి చేయకూడదని అనుకోకుండా ఆ కుదిరినప్పుడు అలా చేసుకుంటూ ఒకసారి వేగంగా 30 వీడియోలు అవుతాయి, లేకపోతే 10 వీడియోలు అవుతాయి, లేకపోతే 20 వీడియోలు అవుతాయి. ఒకసారి చేయలేకపోవచ్చు, ఒకసారి 2 పాటలు అవ్వచ్చు. అది ఎన్ని అనేది ఇంత గిరిగీసుకొని, ఇంత టార్గెట్ పెట్టుకొని అది కాంపిటేటివ్గా ఉంటాం, చేస్తాం. అంతేగాని ఇది ఒక్కోసారి మరి గ్లామర్ కూడా, ఇది గ్లామర్ ఇండస్ట్రీ. గ్లామర్ ఉన్నసేపు ఆడుకుంటారు, గ్లామర్ తర్వాత వదిలేస్తారు. సో మనం చేసే వీడియో కొద్దిగా గ్లామర్గా, మళ్ళీ గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఇది హెయిర్ కానీ హెయిర్ ఫాల్స్ అయినా ఏమన్నా చూసుకుంటూ, మరి ఆయన ఎవరు రాయమన్నారు కదా అని ఆవనని రాశా అవన్నీ మెడిసిన్ ప్రకారం అవి చేసుకుంటూ ఎన్ని ఖర్చులే, మేకప్ ఖర్చు, ఆయిల్ ఖర్చు, రోజు హెయిర్ ఆయిల్, రోజుకి 2 షాంపూలు ఖర్చు, కాస్ట్యూమ్స్ ఖర్చు, మేకప్ తీసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, గంటకి మేకప్ చెడిపోద్ది. పాట రిహార్సల్స్ అయితే మేకప్ పోద్ది, మళ్ళీ మొహం కట్టుకొని మేకప్ వేసుకోవాలి. మరి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ బట్టలు వేసి చెమటలు 2 గంటలు పాటలు చేసేసరికి మొత్తం బాడీ మొత్తం వేడి అయిపోయి హీట్ అయిపోయి, ఈ హీట్ని తగ్గించుకోవడానికి స్నానం చేయాల్సి వచ్చింది. స్నానం చేసి 4 గంటలకు మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది. తెల్లారుజామున బిగించేసి పాట చేద్దాం అనుకుంటే 1 గంట 1:30 ఆ టైం ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకున్నాం. 1 గంట 2 స్టార్ట్ చేసిన పాట మళ్ళీ 4:00 3:30కి కంప్లీట్ అయిపోయింది. 3:30కి తిన్న తరిగిపోయి మోషన్ అయిపోయింది. 7కి అవ్వాల్సిన మోషన్. ఒకసారి అలా ఉంటుంది. మరి ఏం తింటామో, ఏం తాగుతామో టైం లేక తెలుగు వేసిన డ్యాన్సులు కాళ్ళు నొప్పులతో వస్తూ ఉంటాయి. మరి టపా కొట్టాలి కదా, ఈ స్టెప్పులు కాళ్ళు కానీ ప్రాక్టీస్ చేసి మరి ఒక్కోసారి ఆవేశం, ఆ ఊపు, ఒక్కోసారి ఆ పాటలో ఊపు తెచ్చుకోవటానికి మనం చేసి ఆ ఊపు తెచ్చుకోవడానికి మరి రాసి చేసి తిన్నదరిగిపోయి మరి ఏం తింటామో ఒక్కోసారి తెచ్చిన గుడ్లు తినచ్చు. ఆయన లెజెండరీ హీరో
మరి ఆయన కోడి నాటుకోడి తినేవాడు అన్నట్టు మరి ఎంతవరకు నిజం అబద్ధం తెలియదు. మరి అలాగే మరి ఒక్కోసారి నిజమేనేమో అనిపిస్తుంది. మరి దీంట్లో తీతా ఉంటే లోతు తెలుస్తూ ఉంటుంది. చెప్తే అర్థమయ్యేది కాదు. ఏం తాగుతాము, ఏం తింటామో, ఎప్పుడు ఎలా ఉంటుందో సినిమా వాళ్ళ బాధ వెనకాతల పరిస్థితి సిచ్యువేషన్ బాగోపోయినా ఒక్కోసారి కెమెరా ముందుకు వచ్చి నవ్వుముఖంతో కనబడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒక్కోసారి సిచ్యువేషన్ బ్యాడ్ అయినా ఒక్కోసారి మరి ఇది తప్పదు అన్నట్టుగా మరి వీడియోలు తీయాలి. ఆయన ఎవరో హాస్పిటల్లో ఉండి వీడియోలు చేస్తున్నాడు. అతను ఆయన ఎవరో తప్పన మరి వీడియోలు ఆపకుండా మరి చూడండి గమ్మత్తు. ఒకసారి జీవితంలో కూడా నిజ సన్నివేశాలు మనం ఊహించినవి నిజంగా ఎదురైపోతూ ఉంటాయి. మరి అలాగే కొండవీటి సంఖ్యలో మా ఇంటిలోనూ మహాలక్ష్మి నీవే పాట చేద్దాం నిజంగానే మా అమ్మగారిని వీల్ చైర్లో పడిపోయింది. వీల్ చైర్లో కూర్చోబెట్టి చేద్దాం అనుకుంటున్న పాట వీల్ చైర్లో పడిపోయింది. రియల్గా సీన్ ఎదురైంది. మరి రామారావు గారి విషయంలో కూడా అదే జరిగింది. నందమూరి తారక రామారావు చెప్పుకున్నాం మనం గతం వీడియోలో కూడా. మరి మహామంత్రి తిమ్మల షూటింగ్లో ఉంటుండగా ఆయన కొడుకు మసూది వచ్చి పెద్ద కొడుకు రామకృష్ణ మరి చనిపోయాడు. అయితే ఆయన షూటింగ్లో అక్కడ కొడుకు చనిపోయే సీన్లో ఉన్నాడు. రియల్గా అదే ఇన్సిడెంట్ అయ్యింది. ఫోన్ ట్రంకాలు వచ్చింది. అప్పుడు ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అని అడిగాడు ఆయన. బ్యాడ్ న్యూస్ అయితే తర్వాత చెప్పు, గుడ్ న్యూస్ అయితే ముందు చెప్పు, ఇప్పుడు బ్యాడ్ న్యూస్ అయితే తర్వాత చెప్పన్నాడు ఆయన. సరే బ్యాడ్ న్యూస్ కాబట్టి సీన్ కంప్లీట్ అయ్యాక చెప్పన్నాడు ఆయన. సరే ఆయన సీన్ కంప్లీట్ చేశాడు. కొడుకు చనిపోయాడు. మరి సీన్లో డైలాగే ఆయన బయట పలికేశాడు. మరి అదే స్థితప్రజ్ఞ. సినిమాలో డైలాగే ఆయన కొడుకుని నేను చూడలేను, నిర్జీవమైన ముఖాన్ని నేను చూడలేను, సజీవంగా నా మదిలో మెదలని ఆయన మీరే కార్యక్రమాలు పూర్తి చేయండి అని చెప్పేసి ఆయన సినిమాలో డైలాగే బయట పలికేసి మహానటులు మరి వాళ్ళ వెనక ఎంతో కృషి పట్టుదల దీక్ష ఎన్నో ఇలాంటి నిజ జీవితంలో కూడా ఇలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా వాళ్ళని అధిగమించి ఉండబట్టే కారంజనం. వాట్ ఈస్ ద కారంజనుడు కాపురుషుడు మరి మీనింగ్ చెప్పుకున్నాం. కారంజనుడు మరి ఆయన దుష్ట పాత్రల నుంచి కూడా మంచిని పిండి చూపించాడు. కారంజనుడు అంటే ఉడికి దేవుడి పాత్రలు వేసేసి కారంజనుడు అయిపోలే ఆయన. దేవుడి పాత్రలు వేస్తూనే కూడా దైవికమైన పాత్రలు సిద్ధపురుషుల పాత్రలు వేస్తూనే కూడా దుష్ట పాత్రలో ఉన్న చెడును మనకి పిండి చూపించాడు. ఒక దుర్యోధనులు మరి స్వాభిమాన ఒక హేతువాదిగా చూపించాడు దానవీర స్వామి. అలాగే కర్నూలులో ఒక దాన గుణాన్ని స్నేహశీలత్వాన్ని మరి దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న మైత్రి సంబంధం, స్నేహానికి అతను ఇచ్చే విలువ, ఒక స్నేహశీలని చూపించాడు. అలాగే రావణ బ్రహ్మలో శివభక్తి కోణాన్ని రుద్రమైన వాయిస్తాడు. హరిచితం పురచితం మహచితం తమంతకాంత ఖచ్చిత అది చూసే ఉంటారు. అలాగే సీతారామ కళ్యాణం. మరి అలాగే దుర్యోధనుడు చూడండి రకరకాలుగా దుష్ట పాత్రల నుంచి కూడా మంచిని పిండి చూపించాడు కాబట్టి అతను కారణజనుడుగా జనాలు కీర్తించారు. మరి కాపురుషులు అంటే మంచి వాడి మీద బురద చల్లుతారు. ఈ బురద చల్లడమే కాపురుషుల లక్షణం. ఇక పొద్దున్న లేచి వాళ్ళ మీద బురద, వీళ్ళ మంది బురద, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. మరి అతను చెడ్డవాళ్ళు కూడా మంచిని పిండి చూపించాడు కాబట్టి అతను కారంజనుడిగా వెలిగిపోయాడు ఆయన మహానుభావుడు. మనం చెప్పుకున్నాం ఆయన వర్ధంతి జయంతులకి ఆయన గురించి ఎన్నో వీడియోలు చెప్పుకున్నాం, చేసుకుంటున్నాం. మరి ఒకసారి అన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది రకరకాలుగా. ఒకసారి అద్దాలు పగిలిపోతాయి, ఫోన్లు పగిలిపోతాయి, మరి ఆకుచాటు పిండి తడిసే మరి కోపం అటు మరి ఆ వాన పాటకి వేటగాళ్ళ పాటకి వానలోనే వేద్దామని ఊరు రెచ్చిపోయేసరికి అది ఫోన్ తడిచిపోయి డిస్ప్లేలోకి నీళ్ళు వెళ్ళిపోయింది. మరి 3000 ఆవటం అయిపోయింది. ఇంకోసారి తలకి ఆవటం, నువ్వు నూనె, ఆవ నూనె రాసుకోవాలి. కొంత జిడ్డు ఏర్పడుద్ది. కొన్ని షాంపూలు వేసి జిడ్డు వదలదు. పసుపు అని, కాఫీ పూలు అని రకరకాలుగా ఈ గ్లామర్ మెయింటైన్ చేస్తూ. సో మిత్రులారా మరి అదే పరిస్థితి. అంతేగాని వీడియోలో ఏదో చేసుకుంటున్నాం అనేది వద్దు. మీరు అపోహలు వద్దు, లేనిపోయి ఊహించుకొని మీకు మీరే ఇది వద్దు. నిజంగా అభిరుచి ఉంటేనే రండి. మీకు 24 గంటలు ఫోన్ పట్టుకొని ఉండాలి. కెమెరా మంచి ఫోన్ తీసుకోవాలి. కెమెరా కూడా బాగున్న ఫోన్, ఐఫోన్ అయితే బాగానే ఉంటుంది. మామూలు కొద్దిగా ఫోన్ కెమెరా కొద్దిగా బాగున్నది తీసుకొని చేయాలి.
మేకప్‌లకి వీటికి రోజు తలస్నానం చేయాలి. రోజు గడ్డం గీసుకోవాలి. ఈ వారం వజ్జాలు కూడా చూసుకోకూడదు. అమావాస్య అని, లేకపోతే మంగళవారం అని, శుక్రవారం అని, గురువారం అని చూసుకోకూడదు. రోజు గడ్డం గీసుకోవాలి. షేవింగ్ చేసుకోవాలి. మరి నీట్‌గా అపియరెన్స్ ఉండాలి. మేకప్ కిట్లు ఉండాలి, కాస్ట్యూమ్స్ ఉండాలి, రకరకాల బట్టలు ఉండాలి. మరి ఇవన్నీ చేసుకుంటేనే మరి వీడియోలు అసమయంగా మనం జనం దృష్టికి తీసుకొని వెళ్తాం. లేకపోతే అవి ఫెయిల్ అయిపోతాయి. ఎలా పడితే అలా చేసేస్తున్నారు కొంతమంది. షార్ట్‌లోనే వేసేస్తున్నారు. ఆ పాట మీ తొలి చూపులోని పాటకి ఆయన ఒక షార్ట్‌లో వేసేస్తున్నాడు. అర్థం లేదు అర్థం లేకుండా మరి డ్యాన్సులు ఇవన్నీ పెరిగిపోయాయి. యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కువైపోయాయి. మరి అలా వేస్తే ఏమన్నా ఆకర్షిస్తాడన్నా మరి ఏమో తెలియదు. కానీ మరి చూడండి, మరి పోటీని తట్టుకొని నిలబడాలి. మరి వీడియోలు కూడా చేయాలంటే నిన్న కొత్తగా వెరైటీగా వాళ్ళని ఆకట్టుకునేటట్టుగా ఉంటే మరి వీడియోలు మరి ఆదరిస్తారు జనాలు, మిత్రులు, ప్రేక్షక మిత్రులు ఆదరిస్తారు. సో మరి 10 మందికి చెప్పుకోవాలి. మీరు గ్రూపుల్లో అట్లా పెట్టి వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి మరి కొంతమంది బాగానే ఆదరించారు. చాలా సంతోషం పొగిడారు. మరి ఎన్టీ రామారావు గారి వీడియోలు బాగుంటున్నాయని అందరూ చాలామంది మరి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తర్వాత కొంతమంది వీడియోలు కూడా సెట్ అవుతున్నాయి. మోహన్ బాబు గారు, మరి నాగేశ్వర గారు, పాత వాళ్ళు కొంతమంది. శోభన్ బాబు పాట చేస్తున్నప్పుడు రింగ్ ఉంటే బాగుంటుందని ఒక ఆమె సూచించింది. నేను మర్చిపోయాను. మరి ఇలాగ అన్నీ మరి చూడండి, కొంతమంది హాఫ్ హ్యాండ్స్ చేస్తారు, రకరకాల కొంతమంది టక్ చేస్తారు. వాళ్ళ తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, వాళ్ళ బట్టలు, వాళ్ళ హీరోలకు తగ్గట్టుగా మరి చూసుకొని దాదాపు అన్నీ కుదరకపోయినా కొన్ని ఉండేటట్టు చూసుకొని మరి చెయ్యాలి. చేస్తేనే వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్తాం. రామారావు గారు ఇలా బిల్బాటం ప్యాంట్లు రకరకాలుగా ఆయన వేసాడు. వేషధారణ, టోపీ ఉండాలి, లేదా పిల్లల గ్రూప్ ఉండాలి చేతిలో. కొన్ని పాటలు టోపీ, బూటు, హ్యాట్ ఇవన్నీ ఉంటేనే పాట తయారవుద్ది. నిమిషం వీడియో ఏదో చేసేస్తున్నాడు, ఏదో అయిపోతుంది. నేను కూడా మిత్రుడు మరి అడగడం నాకు బాధ చేసింది. ఏం సంపాదించేది ఏం లేదు. ముందు దీంట్లో ఖర్చు పెట్టేది వదిలిచ్చేసుకునేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మరి వాళ్ళందరికీ ఎంత కృషి ఉంటుంది. నేను నిద్రలేను రాత్రులు మరి వాళ్ళు పడ్డ ఇది వాళ్ళ పరిస్థితులు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది తీయాలి వీడియో, ఇది జనం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళినా రకరకాల మన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. అవి కూడా వీడియోలు తీసి మనకి చూపిస్తారు వాళ్ళు. అది వైరల్ అవుద్దేమో, ఇది వైరల్ అవుతుందేమో. సో లైవ్లు పెడుతున్నారు. అవి కూడా ఏదో 1 గంట అది చేస్తే మరి ఏదో మరి ఏమన్నా కలిసిద్దో ఏడవద్దో మరి తెలియదు మనకి. అవి కూడా పెడుతున్నారు. కొంతమంది ఏదో సరదాగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు, కాలక్షేపం ఊసిపోక. మరి కొంతమంది వాళ్ళు కూడా వచ్చి ఆ లైవ్లో పార్టిసిపేషన్ చేయడం. మరి నేను కూడా 1-6 వీడియోలో మరి వెళ్తూ ఉంటాయి. ఎంతో ఆశగా ఒకసారి టైం ఉండదు. కథ ఏంటంటే అలా నొచ్చుకుంటానని భావంతో కూడా ఒకసారి ఏదో భోజనం చేస్తాను టైంలో, ఏదో టైంలో కొద్దిగా వెళ్తూ ఉంటా. కాలంతో పరుగులు తీయాలి. తీస్తేనే మరి మనం నిగ్గుకు రాగలుగుతాం. ఎవరి కోసం ఆగదు, కాలం ఆగదు. ఈ నిమిషం నీకోసం అన్నట్టుగా. మరి ఫోను పట్టుకొని ఉండాలి. ఫోన్ మెయిన్. ఈ కెమెరా ఏది పనిచేస్తుంది, మనం ఏది ఆకర్షించుద్ది. ఏదైనా పర్యాటక ప్రదేశాలు కానీ, టెంపుల్స్ కానీ, ఆలయ దర్శనం చెప్పి ఏదైనా టెంపుల్ వీడియో తీసి పెట్టచ్చు. దాని గురించి కామెంటరీ చేయొచ్చు. డాక్యుమెంటరీలో చిన్న షార్ట్ ఫిలిమ్స్ మరి తీసేవాళ్ళు ఉన్నారు. మరి దానికి కూడా రివార్డులు, క్యాష్ ప్రైజ్లు ఇస్తున్నారు. గ్రూప్గా ఏర్పడి ఏదైనా ఒకరి మీద అవ్వదు. మరి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కొంతమంది దీంట్లో మరి అలాగ గ్రూప్గా ఏర్పడి చేసుకుంటూ వెళ్తున్నారు. బాగానే ఉంటున్నాయి. మరి చూడండి, మిగిలిన వీడియోలు కూడా చూడండి. ఎడిట్ చేసుకున్నారు, చక్కగా తీసుకెళ్తున్నారు పార్ట్నర్. మరి అది చూపిస్తూ రకరకాల లొకేషన్స్ అవి మారుస్తూ చేంజ్ చేసుకుంటూ మరి ఒకే కోణంలో, ఒకే మేనరిజంలో, ఒకే బట్టలో చేసినా కూడా ఒకే హీరోకి సెట్ అవుతుంది. సో అది మరి వాళ్ళకి తగ్గట్టుగా మరి వేషధారణ కొద్దిగా చేంజ్ చేసుకుంటూ మరి అలాగే హెయిర్ స్టైల్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క హీరోకి అన్నీ కుదరవు మనకి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. చేసి ఇంట్రెస్ట్ ఉన్నారు నిజంగా ఔత్సాహికులు ఎవరన్నా ఉంటే చేసుకోండి. వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా డ్యాన్స్ కూడా అలవాటు ఉన్నాం. డ్యాన్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ మొత్తం దాంట్లోకి వెళ్ళండి. అలాగే మిమిక్రీ చేసేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. డ్యాన్స్లు వేసేవాళ్ళు డ్యాన్సులు, ఈ సాహిత్యానికి సంబంధించి చెప్పేవాళ్ళు సాహిత్య కార్యక్రమాలు, ఈ పోటీలు, ఈ కార్యక్రమాలు, ఫంక్షన్లు. ఈ కొంతమంది వాళ్ళ బిజినెస్లు కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఈ బ్యూటీ పార్లర్ అని, లేకపోతే రకరకాల శారీస్ ఉన్నాయి, అది రెడీమేడ్ బట్టలు ఉన్నాయి. ఈ ఏదో బైకులు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మెకానిజం ఇలాగ అలాగని అలాగే వంటలు చూపిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా. వంటలు అలా చేయాలి, బిర్యానీ ఎలా చేయాలి, లేకపోతే ఈ కూర ఎలా చేయాలి, ఈ ఎలా వండాలి అలా వండాలని చెప్పేసి మరి వాళ్ళు అభిరుచులకు తగ్గట్టుగా మరి వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడండి, రకరకాలుగా చూడండి ఛానల్స్ ఎలా నడుపుతున్నారు ఏంటి కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. ముందు పరిశీలన దృష్టి ఉండాలి. ఒక ఛానల్ నడపడం అంటే మాటలు కాదు, ఆశ్రమాసి. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, రోజు ఏంటి, వాళ్ళ ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా, వాళ్ళ ఎవరిదన్నా జయంతి వర్ధంత వాళ్ళ కార్యక్రమాలు అంటే వాళ్ళవి కూడా పెట్టుకోవచ్చు మన ఘంటసాల గారు. కానీ అది ఇంకెవరైనా ప్రముఖులు జయంతులు వర్ధంతులు రామారావు గారు ఏమైనా నాగేశ్వరి గారు అలాంటి జయంతులు వర్ధంతులు ఉంటే వాళ్ళ కార్యక్రమాలకు గురించి వాళ్ళ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వాళ్ళ గురించి కూడా 4 ముక్కలు మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళు రాసిన పాటలు ఉన్నాయి, లేకపోతే సాహిత్యం నారాయణ రెడ్డి గారి గురించి చెప్పుకున్న లైవ్ కూడా ఇచ్చాను. అది రామారావు గారి గురించి కూడా చేయాల్సిందే, లైవ్ పెట్టలేకపోయా నేను. ఈసారి కంపల్సరీ మరి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాను ఎన్టీ రామారావు గారి గురించి. చూడండి, ఇంకా రకరకాల మీరు అబ్జర్వేషన్ చేసుకొని ముందు పరిశీలన దృష్టి ఉండాలి, నిత్యం పరిశీలన దృష్టి ఉండాలి. మరి వీడియో కూడా మనం చెప్పేది స్పష్టంగా సోది చెప్తే ఇప్పుడు జనాలు వినే టైం తీరిక లేదు. సో అది టైం వాల్యుబుల్, ఎవరికి టైం ఉన్నట్లే అంత ఆతృతగా వెళ్ళిపోతున్నారు. మంచి మంచి కొటేషన్స్ కూడా చెప్పాను, రకరకాలుగా మరి తీసుకొచ్చాను జనాలకి వీడియోలు. మరి అలాగే మీరు కూడా ఇంకేది తీసుకెళ్తే బాగుంటుంది ఏదన్నా అని చెప్పేసి, అలాగే 2 గువ్వలు కనబడితే గువ్వ గోరింకతో అనే పాట మరి చేయడం జరిగింది. భువనచంద్ర గారు రాశారు ఖైదీలో. మరి అలాగే కోతిని చూపిస్తూ మరి వీరి గుమ్మడి పండు వీరి పేరు కోతి కొమ్మచ్చ కోతులు ఆడుకోవడం గుంపు చూసి మరి అది పాట పెట్టాను. మరి రకరకాలుగా మరి చేసుకుంటూ రకరకాలుగా మరి వెళ్ళాను. కొన్ని నచ్చితే కొంతమంది నచ్చదు, లోకో భిన్న కొంతమంది కొన్ని నచ్చాయి. అందరికీ అన్నీ నచ్చాలని లేదు. అందరం అన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళాము. సో మరి అది కాబట్టి ముందు మీరు పరిశీలన దృష్టి ఉండాలి. ఒక నిరంతర విద్యార్థిలాగా ఇదొకటి పరిశోధిస్తూ మరి మీ అభిరుచులు దగ్గర చేసుకుంటూనే వాళ్ళు కొంతమంది సలహాలు మిత్రులు తీసుకుంటూ మరి పాడేవాళ్ళు బాగానే పాడుతున్నారు. గాయకులు కూడా ముందుకు వచ్చి మరి ఔత్సాహికులు వాళ్ళు కూడా చక్కగా భక్తి పాటలు, అలాగే భజనలు పాటలు చేసేవాళ్ళు భజనల పాటలు, సినిమా పాటలకు తగ్గట్టుగా భజనలు చేసి మరి దాన్ని క్యాసెట్ లాగా ఆడియో క్యాసెట్ యూట్యూబ్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈవెంట్లకు కూడా కొంతమంది వెళ్ళి ఇది చేస్తూ మరి ఈవెంట్స్ అని చెప్పేసి ఈవెంట్లకు కూడా మరి కొంతమంది వెళ్తున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు. మరి కుట్టు కోసం కోటి విద్యలు. ఆయన ఎవరో మంగళ షాప్కి వెళ్తే సెలూన్ షాప్కి ఆయన ఏం చేయట్లేదు వీడియోలో ఉన్నారు. మరి 2 కాళ్ళు కట్టేసి పెట్టగోడ మీద నిలబెట్టవా నన్ను, మరి విచిత్ర సోదరులు మరి నిన్నుతో వచ్చి మహిమరచ చిత్రమే అది చిత్రం అనే పాట చేస్తాను నీ తృప్తి కోసం అన్నాను, నవ్వాడు. మరి ఒక్కోసారి అన్నీ కుదరాలంటే కుదరదు, ఏదో టైంలో చేసుకుంటే వెళ్తాము, పనిమాల చేసేవాడిని కాదు కదా అని అతనికి చెప్పడం జరిగింది. సో మా మిత్రులారా మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా మీ అభిప్రాయాలు అభిరుచులకి తగ్గట్టుగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా టాలెంట్ ఉంది, మీ టాలెంట్ ఇదని ఎవరు చెప్పరు, మీ టాలెంట్ మీరే గుర్తించాలి. ఒకసారి మీవన్నీ మీరే తట్టుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోండి. రోజుకో గంట స్వామి వివేకానంద చెప్పినట్టు మోటివేషన్ క్లాసులు కూడా చెప్పాము. మీరు చూడండి, మిమ్మల్ని విమర్శించుకోండి, ఎదుటి వాళ్ళని విమర్శించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మస్థుతి పరనంద మానుకోమన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. మంచి మంచి కొటేషన్స్ చెప్పా. మంచి చెప్తే ఎక్కే రోజులు కావు ఇవి. మారిపోయింది, కాలం మారింది, రోజులు మారాయి, పోటీ పడాలి. కాలం అదా చేయమాకండి. వాళ్ళతో కాలక్షేపం మాట్లాడుతూ మిమ్మల్ని విమర్శించుకోండి. మీతో మీరు 1 గంట మాట్లాడుకోండి. మీరు మీ గమ్యం పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా మీరు కృషి చేయండి. ఊరికి గమ్యం పెట్టుకుంటే కూడా సరిపోదు, నిరంతర కృషి, పట్టుదల, దీక్ష. మరి సినిమా వాళ్ళు ఎలా పైకి వచ్చారు, లెజెండ్స్, హీరోస్, వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం. క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష పట్టుకుని మరి ఉంటేనే మరి ముందుకు వెళ్తారు. సో మిత్రులారా మీరు మరి అది వాడి కాలాతీతం అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొంతమంది గ్రూపులో కూడా పెట్టండి.
అందరికీ స్వస్తి.